అనుకుని అతిథి మాయలో ఎపిసోడ్ 5. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సత్యన్ అప్పుడే బజార్ నుండి తిరిగి వచ్చాడు. పిల్లలతో ఆడుతూ వాళ్ళు గంతులు వేస్తూ నవ్వుతుంటే ఆయన కూడా నవ్వుతున్నారు. ఆయనకు పిల్లలంటే ఎంతో ప్రేమ. ఆయన ఇంటి పట్టున లేనన్ని రోజులు ఆ ప్రేమనంతా రాగానే వాళ్ళ మీద కుమ్మరించేస్తారు. ఆయన ఇంట్లో ఉన్నన్ని రోజులు పిల్లల విషయంలో నేను నిశ్చింతగా ఉంటాను. తండ్రి ఇంట్లో ఉన్నన్ని రోజులు వాళ్ళు భోజనాల అప్పుడే నన్ను వెతుకుతారు. మిగతా సమయం అంతా తండ్రి చుట్టూనే పరిభ్రమిస్తారు. రకరకాల కథలు, తన ప్రయాణంలో ఎదురైన వింత సంఘటనలు, విడ్డూరాలు చెప్పి వాళ్ళని నవ్విస్తారు. సత్యన్ పొద్దున్నే వెళ్ళిపోయారు. ఆ తర్వాత పిల్లలు బడికి వెళ్లారు. అందరూ వెళ్ళగానే మళ్ళీ ఇల్లంతా ఉదాసీనంగా మారిపోయింది. పగలు భయంకర భూతంలా జడలు విప్పుకొని భయపెడుతోంది. సాయంత్రం వచ్చే రైలు సమయం కూడా దాటింది. షామ్యూల్ ఇవాళ రావాల్సి ఉంది, కానీ ఇంకా రాలేదు. 5-6 సార్లు వరండాలోకి వెళ్లి నిరాశతో తిరిగి వచ్చాను. అతని తలుపుకి తాళం వేలాడుతూనే ఉంది. మనసు ఉదాసీనంగా, ఉద్విగ్నంగా మారింది. ఎందుకు రాలేదు అతను? కారణం ఏమై ఉంటుంది రాకపోవడానికి? ఏదైనా జబ్బు చేసి ఉంటుందా? ఎదురు చూపుల గడియలు అతి కష్టంగా దొర్లుతున్నాయి. రాత్రి పగటి కంటే ఎక్కువ భయంగా, ఉదాసీనంగా మారింది. ఎటూ ఊసిపోక పిల్లల పక్కనే పడుకొని అటు ఇటు దొర్లసాగాను. 2-3 గంటలప్పుడు నిద్ర పట్టింది. పిల్లలతో మనిషి ఆడుకోవచ్చు, నవ్వుకోవచ్చు, కానీ వాళ్ళతో తన ఆలోచనల్ని, ఆందోళనల్ని పంచుకోలేం కదా. అంతర్మదనం చెప్పుకోలేం కదా ఎవరైనా. ఇక తర్వాత తెల్లవారింది. పగలు గడిచింది. చీకటి పరుచుకోబోతుంది. అప్పుడే హఠాత్తుగా కాలింగ్ బెల్ మోగింది. వెంటనే వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా షామ్యూల్ నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. మనసు పురివిప్పింది. ఆయన ముఖం మీద నవ్వును కనబడనివ్వలేదు. ఏం పలకరించకుండానే వెనుతిరిగాను. అతను కూడా వెనకాలే డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చాడు. బిస్కెట్ రంగు సఫారీ సూట్ లో అతను చాలా అందంగా కనిపించాడు. అతని చేతిలో స్వీట్ బాక్స్ ఉంది. స్వీట్ ప్యాకెట్ ని టీపాయ్ మీద పెట్టి సోఫాలో కూర్చుండిపోయాడు. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. అతను ఏం చెబుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇన్నాళ్ళ ఎడబాటుతో, విరహ వేదనతో నాలో నేను ఎంతగా నలిగిపోయాననేది ఎలా వ్యక్తం చేయాలని తడబడుతున్నాను. నాలాగా అతను కూడా మదన పడుతున్నాడేమోనని అనుకున్నాను. ఒకవేళ మదన పడి ఉంటే అతని మాటల్లో తెలియకపోదు అని అనుకున్నాను. అదే మీమాంసతో సమయం గడిచిపోతుంది. గడియారం టిక్ టిక్ మంటుంటే నాలో ఉద్విగ్నత పెరుగుతుంది. అతనేం మాట్లాడడం లేదేమిటి? వచ్చినప్పటి నుంచి ముభావంగా గోడ గడియారం కేసి, మరోసారి నా మొహం కేసి చూస్తూ ఉండిపోతున్నాడు. అతని ముభావ ధోరణి నాలో కలవరం మొదలై నేనే లేచి వంటగదిలోకి వెళ్ళాను. నీళ్ళ గ్లాస్ తో పాటు టీ కప్పుల ట్రే తీసుకొచ్చి టీపై మీద పెట్టి టీ తాగమని సైగ చేశాను. అతను టీ కప్పు అందుకుని గుటకలు వేయసాగాడు. అప్పటికి ఏం మాట్లాడకపోయేసరికి నాకు ఒళ్ళు మండి ఉండబట్టలేక నేనే అడిగేశాను. ఏమిటి, ఇవాళ మౌనవ్రతమా, లేక మాట్లాడకూడదని కంకణం కట్టుకున్నావా అని అడిగాను. ఏం మౌనవ్రతం లేదు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాను అని మళ్ళీ ఆగిపోయాడు. ఎక్కడి నుంచైనా మొదలు పెట్టొచ్చు, ఏదో ఒకటి చెప్పడం మొదలు పెడితే అని అవి గుర్తొస్తాయి అని నేను విసుగ్గా అనేసరికి అతని పెదవులపై చిరునవ్వు విరిసింది. ముందు నువ్వు చెప్పు, లేదంటే ఏదైనా అడుగు అని అన్నాడు. సరే, నీ ఆదేశాన్ని పాటిస్తాను అని అంటూ నవ్వాను. అతను మాత్రం నవ్వలేదు. పెదవులు బిగుసుకుని నా వంక తీక్షణంగా చూశాడు. అంతా కులాసమేగా అక్కడ అని అనుమానంగా అడిగాను. అంతా కులాసమే అని అన్నాడు. మరి ఈ మౌనం దేనికి అని అడిగాను. నేను ఆ గడియారం ముళ్ళు ఎందుకు పరిగెడుతుందా అని చూస్తున్నాను అని గూడ గడియారం కేసి చూపిస్తూ గంభీరంగా చెప్పాడు. గడియారం ముళ్ళు ఎక్కడ పరిగెడుతుంది, అది దాని లెక్క ప్రకారమే తిరుగుతుంది అని గడియారం కేసి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాను నేను. నా ఉద్దేశం అది కాదు. మరి ఏమిటి నీ ఉద్దేశం అన్నాను. నీ దగ్గర సమయం ఇట్టే గడిచిపోతుంది. వేరే చోట ఓ పట్టాన పోదే పోదు. క్షణ క్షణం లెక్క పెడుతూ గడపాల్సి వస్తుంది. అలా ఎందుకు అవుతుందో నీకు తెలుసా అని అడిగాడు. నాకేం తెలుసు అన్నాను. నీకు మన గురించి ఏమీ తెలియదు. మరి నిజంగా నువ్వు అమాయకురాలివో, నిర్లక్ష్య పరురాలివో లేక అని ఆగాడు. ఆ, లేక నిర్లక్ష్య పరురాలిగా కనబడుతున్నాను, అదేగా నువ్వు అన్నదలుచుకున్నావు అని కోపంగా అడిగాను. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నా ఉద్దేశం అది కాదు.
నేను ఇన్నాళ్ళుగా ఇక్కడికి వస్తున్నాను. నీ దగ్గర సమయం ఎలా గడిచిపోతుందో అంతే పట్టదు అని అతను నిదానంగా చెప్పుకుపోయాడు. ఎందుకు అంత పట్టదు అని నేను వెంటనే అందుకుని, నువ్వు ఇక్కడికి 6 గంటలకు వచ్చావు. ఇప్పుడు 9 అవుతుంది. గడియారం సమయం సరిగానే చూపుతుంది కదా అని అన్నాను. నా వివరణ విని అతను చిన్నగా నవ్వాడు. నీకు తెలుసా ముక్త, వృత్తిరీత్యా ఎందరో స్త్రీలతో చేరువగా మాట్లాడే అవకాశం లభించింది నాకు. కానీ ఏ విశేషం నీలో చూశానో అది ఇంకెవరిలోనూ కనిపించలేదు నాకు అని నన్ను పొగడడం చూసి సంకోచానికి గురయ్యాను. ఏమీ మాట్లాడకుండా కేవలం చిన్నగా నవ్వి ఊరుకున్నాను. అడగాలన్న ఆశ కలిగింది, ఎలాంటి విశేషమని. కానీ అడగలేకపోయాను. అతనే చెబుతాడు తనకు కనిపించిన ప్రత్యేకత ఏమిటో అని. తెలుసుకోవాలని లేదా నీ ప్రత్యేకత అని అడిగాడు అతను. చెప్పాలనుకుంటే చెప్పు అని అన్నాను. గంటల తరబడి ఇక్కడే కూర్చొని ఎంతసేపు మాట్లాడినా నీ నోట నేనెప్పుడు ఎవరి మీద చాడీలు గాని ఫిర్యాదు గాని వినలేదు. ఇంటి పనుల పట్ల విసుగు గాని ఒకరిని దెప్పి పొడవడం గాని వినలేదు. నీకు ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కోపం గాని ఫిర్యాదు గాని ఉండదా? అది ఎలా సాధ్యం అని అతను అడుగుతుంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఈ తరహాలో ఆలోచించే అవకాశం ఎప్పుడూ రాలేదు. అతను వ్యక్తం చేసిన అభిప్రాయం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచనలో పడ్డాను. ఒకవేళ నా వద్ద లభిస్తున్న సాన్నిహిత్యమే అతనికి ఆ భావన కలిగిస్తుండొచ్చు అని అనుకున్నాను. తెలుసా నీకు, ఇలాంటి ప్రవర్తనని నన్ను అమితంగా నీ పట్ల ప్రభావితం చేస్తుంది. ఎప్పుడు ఏ విషయంలో మాట్లాడుతూ ఉంటామో అందులోనే లీనమైపోతావు. నీ సాదాసీదా తత్వమే నన్ను తన్మయత్వానికి గురి చేస్తుంది అని అంటూ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. దాంతో నేను మౌనంగానే ఉండిపోయి ఆలోచించాను. నా సాదాసీదా స్వభావం, నిర్లక్ష్య వైఖరి కూడా ఎవరినైనా ఇంతగా ప్రభావితం చేయగలుగుతాయా అని అనుకున్నాను. ఇక ఆ తర్వాత అతను స్వీట్ బాక్స్ విప్పాడు. ఒక ముక్క తీసి నాకు తినిపించాడు. నేను సగం కొరికి వదిలిన ముక్కను అతను తిన్నాడు. అతను నా ఎంగిలిని నిస్సంకోచంగా తన నోట్లో వేసుకునేసరికి అవాక్కైపోయాను. కట్టుకున్న భర్త కూడా ఇంత నిస్సంకోచంగా ఎప్పుడు నా ఎంగిల్ని నోట్లో వేసుకోలేదు. అతని చొరవకి నా మనసు పరవశించిపోయింది. ఎవరంటారు జీవితపు గడియలు దుర్లభమని, చాలా తేలికైనవి. ఇప్పటిలా పురివిప్పిన నెమలిలా వసంతపు ఋతువుల పరిమళ భరితమైనవి. అతని చనువుకి నా అంతరాత్మ పులకరించింది. ఆ తర్వాత ఒకరోజు అతను చాలాసేపటి నుంచి నా వెనకాల నించున్నాడు. పూర్తిగా మౌనం వహించాడు. అయినా అతని వేడి ఊపిరి సెగల్లా నన్ను తాకుతుంది. ఆ చేరువ పసిగట్టని దానిలా మిన్నకుండిపోయి అతని పలకరింపు కోసం నిరీక్షిస్తున్నాను. ఎప్పుడు అతని పలకరించాలని ఉంటుంది నాకు. అడిగిన దానికి జవాబు చెప్పడమే తేలిక. ఒకవేళ జవాబు చెప్పలేని ప్రశ్న ఎదురైనప్పుడు మౌనంగా ఉండిపోయి ఏదో వంకతో దాటేయొచ్చు. అలా సమయం గడుస్తుంది. మౌనం కూడా విసుగు పుట్టిస్తుంది. అతను కూడా నన్ను పరీక్షిస్తున్నట్టుగా ఉంది. బాల్కనీ ప్రాంతమంతా చీకటిగా ఉంది. రాత్రి కూడా చిక్కబడుతుంది. చుట్టూరా నిశ్శబ్దం ఆవరించుకొని ఉంది. తాకకుండా మనం పరస్పర సాన్నిధ్యం ఎలా అనుభూతి చెందగలం అని మౌనాన్ని ఛేదిస్తూ అతని కంఠధ్వని నా చెవులకి సోకింది. దాంతో నేను ముందుకు మళ్ళాను. అతని అభిప్రాయం పట్ల ఆశ్చర్యం కలిగింది. అతని ముఖ కవలికల్లోని భావుకతని చూడాలనిపించింది. కానీ దట్టమైన చీకటిలో ఏమీ కనిపించలేదు. నేను గుర్తు చేయాలనుకున్నాను. నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. లోగడే మనం కేవలం స్నేహ పరిధిలోని పరిమితం అవ్వాలని అనుకున్నాం. మరి హఠాత్తుగా ఈ ఆశ ఏమిటి అని అనుకున్నాను. అయితే అది గుర్తు చేయకుండా మరోలా అన్నాను. మనం తాకకుండానే గాలి స్పర్శ, పూల వాసనని అనుభవించడం లేదా? అలాగే దాని సౌందర్యాన్ని పరికించడం లేదా అని అన్నాను. దాంతో నా మాటల్ని అతను తోసి వచ్చాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.